ఈ నెల 20న అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖలోని సిఐటియు కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. వామపక్ష కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీయూసీ ఇతర కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు సిఐటియు నగర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. కార్మికుల హక్కులను కుదించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి కార్పొరేటర్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ మార్చి 18వ తారీఖున ఢిల్లీలో సమావేశమయ్యి ఒకరోజు సమ్మె చేయాలని పిలిపించాయి. మే 20వ తారీఖు నాడు దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లోనూ కూడా కార్మిక వర్గం సమ్మెకు సన్నాహితం అవుతోంది. ముఖ్యంగా కార్మికుల్ని బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్గా ఈ సమ్మెలో ఉండబోతోంది. అలాగే కార్మికులు ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ అమలు చేయాలని చెప్పి, మూడోది ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ఈ రోజున ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మకానికి పెట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, అందులో కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలని కోరుతూ ఈ డిమాండ్లో ప్రధానంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం డిమాండ్లోని వీటితో పాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. ఆటో, ముఠా, భవన నిర్మాణం, తోపుడు బళ్ళు ఇటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడినటువంటి సమగ్ర చట్టం చేయాలని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, వివైఏలు, ఆర్పీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ సర్వీసుల ప్రకారం వీళ్ళకి జీతాలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి, అలాగే ఈపీఎస్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ ఈపీఎస్ పెన్షన్ని కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని ఇటువంటి డిమాండ్లతో పాటు ఇంకా రైతాంగానికి సంబంధించినవి, వ్యవసాయ కార్మికులకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించిన ధరల మీద అనేక డిమాండ్లు పెట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మే 20వ తారీఖున సమ్మె చేస్తుంది. ఈ సమ్మెని పారిశ్రామిక రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని పరిశ్రమలలోనూ కూడా స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అలాగే రక్షణ రంగం అన్నింటిలోనూ కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం. ఆ రోజు పూర్తిగా ఆటోలన్నీ బంద్ జరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ మొత్తం స్తంభించిపోద్ది. కార్మికులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పన్నులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ నీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో మా సత్తా చూపిస్తాం అని హెచ్చరిక చేసేటట్టుగా 20వ తారీఖున సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా జరిగిన సమ్మెలన్నీ ఒక భాగం అయితే ఈ సమ్మెలో ఆర్థిక డిమాండ్ల కంటే దేశ భవిష్యత్తు కోసం, కార్మిక హక్కుల కోసం ఈ సమ్మె జరుగుతుందనేది మన పరిగణలో తీసుకోవాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాగువేలి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున కూడా వైస్ చైర్మన్ కూడా ఉన్నాం. దేశవ్యాప్తంగా మే 20వ తారీఖు నాడు భారతదేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద, కర్షకుల మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా 20వ తారీఖు నాడు సమ్మె చేయాలని తలపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే కార్మికులు హక్కులు సాధించుకున్నారో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కార్మికులకు కావాల్సిన హక్కుల గురించి కొన్ని చట్టాలు సంపాదించుకున్నారు. ఆ చట్టాలన్నింటిలో కూడా తొంగలో తోసి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా మనం దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మరి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన మేరకు అన్ని కార్మిక సంఘాల దగ్గర ఈ మధ్య నోటీసులు, స్ట్రైక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కార్మికులు కూడా మంచి చైతన్యం వచ్చి లేదు మన కార్మికులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని పోరాటం చేయాలని చాలామంది కార్మికులు కూడా ఆల్రెడీ మనకు చెప్పడం జరుగుతుంది. దీని మీద కార్యాచరణ కూడా రూపొందించి రేపు 20వ తారీఖు సమ్మె జయప్రదం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కూడా మేము చేస్తున్నాం.
మెయిన్ డిమాండు 4 కార్మిక కోడ్లు ఏదైతే తీసుకొచ్చారో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారో అవి రద్దు చేయాలని, 2 కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షను 9,000 ఇవ్వాలని, ఈ విధంగా కొన్ని కార్మికులకి డిమాండ్స్ మీద ఈరోజు రేపు 20వ తారీఖు సమ్మెకి వెళ్తున్నాం. అందరూ కూడా సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో పత్రికా వారికి కూడా మరి వారికి కావాల్సిన హక్కుల మీద కూడా మేము రేపు స్ట్రైక్లో మీరు చెప్పినట్లయితే దాన్ని కూడా చేసి కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రయత్నం చేస్తామని పత్రికా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం.